హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యరాజ్ అఫీషియల్. కిచెన్ చాలా డర్టీగా ఉంది కదా, సో లెట్స్ క్లీన్ ద కిచెన్. ఫస్ట్ కిచెన్లో డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేస్తాను. డైనింగ్ టేబుల్ ఉన్న వస్తువులన్నీ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసి మొత్తం తుడిచేసాను అనమాట. తర్వాత గిన్నెలు తోమడానికి ఒక్కొక్క గిన్నెలన్నీ తీసి సింక్లో పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ మొత్తం కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులన్నీ కబోర్డ్లో సర్దేశాను. తర్వాత కొంచెం మిగిలిపోయిన సామాన్లన్నీ కూడా పైన కబోర్డ్లో కింద కబోర్డ్లో సర్దేశాను. ఇంత పని ఎందుకు వచ్చిందంటే, తిరుపతి వెళ్ళి 1 వీక్ ట్రిప్ ఎంజాయ్ చేశాం కదా, మరి ఇల్లంతా సర్దాలి కదా. ట్రిప్ నుండి వచ్చిన తర్వాత మొత్తం పనులన్నీ మిగిలిపోయాయి. సో ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసుకుందాం అనమాట ఈరోజు కిచెన్ డ్యూటీ. సో నెక్స్ట్ స్టవ్ని క్లాత్తో మొత్తం అంతా డర్ట్ అంతా అన్నం అన్నీ ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేశాను. సో చిటికలో గిన్నెలన్నీ దోమేశాను అనమాట. గిన్నెలు అయిపోయిన తర్వాత ఆ బయటని ఎండలో పెట్టేశాను, ఎండకి కొంచెం డ్రై అవుతాయని. అండ్ పైన కబోర్డ్లో కూడా సామాన్లు సర్దేశాను. తర్వాత ఇప్పుడు స్టవ్ దగ్గరికి, స్టవ్ పైన అండ్ స్టవ్ వెనకలో ఉన్న బ్యాక్ వాల్ పైన కొంచెం వాటర్ వేసి అండ్ లిక్విడ్ కూడా వేసాను. లిక్విడ్ వేసి పీచుతో స్టవ్ అంతా దోమేశాను. స్టవ్ దోమేసిన తర్వాత వెనక్కున్న గోడ మొత్తం స్టైల్స్ అన్నీ కూడా కొంచెం లిక్విడ్ వేసి మొత్తం అంతా క్లీన్ చేసి కడిగేసాను అనమాట. చూడండి, తల మెరిసిపోతుంది. ఇది 1 మినిట్లో చేశాను వీడియో, 1 మినిట్లో చేశాను, కానీ మొత్తం క్లీన్ చేయడానికి నాకు 2 అవర్స్ పట్టింది. ఇంకా మొత్తం కిచెన్, సింక్, కౌంటర్ టాప్ అంతా కూడా మొత్తం క్లీన్ చేస్తాను. చాలా ఏదైనా సరే కిచెన్, ఇల్లు క్లీన్గా లేకపోతే మన ఆడవాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండదు కదా. సో డైనింగ్ టేబుల్ అయిపోయింది, ఎంటైర్ కిచెన్ క్లీన్ చేస్తాను. ఇప్పుడు మాప్తో మొత్తం ఇల్లు కూడా క్లీన్ వచ్చేసాను అనమాట. తడి కూడా పెట్టాను. అంతే గాయస్, బాయ్ గాయస్, ఇష్కి ఆల్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.